హలో అండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ అండి. సోప్స్ గురించే, కానీ ఇప్పటివరకు మనం మెల్ట్ అండ్ పోర్ సోప్స్ గురించే మాట్లాడుకున్నాము. ఇప్పుడు కోల్డ్ ప్రాసెస్ సోప్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది కంప్లీట్ కోల్డ్ ప్రాసెస్ అని కాదు, మెల్ట్ అండ్ పోర్ గురించి మాట్లాడుతూ కోల్డ్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలామంది చేస్తున్న మిస్టేక్స్ నాకు యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ కింద వచ్చే కమెంట్స్లో ఎక్కువ కమెంట్స్ దేని గురించి ఉంటున్నాయంటే సోప్ త్వరగా అరిగిపోతుంది అని అంటున్నారు. సో ఫస్ట్ థింగ్, సోప్ త్వరగా అరిగిపోతుంది అంటే ఇక్కడ మనం మెల్ట్ అండ్ పోర్ బేస్ తీసుకున్నాం. అంటే ఆల్రెడీ బేస్ వేరే ఎవరో చేశారు. సో దాంట్లో ఏం ఆయిల్స్ వేశారో, ఎంత పర్సెంటేజ్ వేశారో అది మనకు తెలియదు. ఓకేనా? అండ్ ఇంకొక పాయింట్, సోప్స్ మెత్తగా వస్తున్నాయి. సో దానికి కూడా అదే రీజన్ అండి. ఇక్కడ మనం బేస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసింది తీసుకుంటున్నాము. ఆ క్వాలిటీ ఎలా ఉందో మనకు తెలియదు. సో అందుకే నేను చాలాసార్లు చాలా వెబ్సైట్స్ మెన్షన్ చేశాను, అక్కడ తీసుకోండి అని. అమెజాన్లో అక్కడ ఇక్కడ క్వాలిటీ బాగుంటుందో లేదో మనకు తెలియకుండా తీసుకొని ఇబ్బంది పడద్దు. సో నేను ఆల్రెడీ కొన్ని కాంటాక్ట్స్ ఇచ్చాను, వాళ్ళ దగ్గర తెచ్చుకోండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను ఆల్రెడీ తెప్పించుకొని ట్రై చేసి ఉన్నాను కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అది ఒక రీజను. అండ్ ఇంకొకటి, ఆయిల్స్ యాడ్ చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు మెల్ట్ అండ్ పోర్ సోప్ బేస్ తీసుకుంటారు, కట్ చేస్తారు. కట్ చేసిన తర్వాత లిక్విడ్స్ అంటే ప్యూరీస్, ఫ్రూట్ జ్యూస్లు, ఫ్రూట్ ప్యూరీస్, వెజిటేబుల్ ప్యూరీస్, వెజిటేబుల్ జ్యూసెస్ ఇవన్నీ యాడ్ చేస్తున్నారు. సో అలా చేయడం వల్ల కూడా సోప్ మెత్తగా అవుతుంది. అండ్ ఇంకొకటి, ఆయిల్స్ యాడ్ చేస్తున్నారు. కోకోనట్ ఆయిల్ అని, ఆల్మండ్ ఆయిల్ అని, అట్లాగా వేసుకుంటే వేసుకోండి. జస్ట్ 1 or 2 డ్రాప్స్, లేదంటే మ్యాక్సిమం 5-6 డ్రాప్స్. అంతకంటే ఎక్కువ వేశారంటే ఏమవుతుందంటే ఆయిల్ సరిగా సోప్ బేస్లో మిక్స్ అవ్వదు, ఆయిల్ తేలుతుంది పైన. సో మీరు డీమౌల్డ్ చేసినప్పుడు సోప్ బయటికి తీయగానే మౌల్డ్ నుంచి ఆయిల్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి. సో ఆయిల్ మిక్స్ అవ్వదు, దానికి రీజన్ ఉంటుంది. ఓకేనా? సో దాని మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం యాక్చువల్లీ ఎనీ సోప్, మెల్ట్ అండ్ పోర్ కానివ్వండి, నేను ఇక్కడ కొంచెం కోల్డ్ ప్రాసెస్ సోప్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. సోప్ బేస్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే మెయిన్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. ఒకటి సోడియం హైడ్రాక్సైడ్, లై అంటారు, కాస్టిక్ సోడా అని కూడా అంటారు. ఓకే, అది ఉంటుంది. అండ్ సెకండ్ ఇంగ్రీడియంట్ ఆయిల్స్ ఉంటాయి. సో ఆయిల్స్ అనేవి సింగిల్ ఆయిల్ కావచ్చు, కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ కూడా కావచ్చు. అండ్ థర్డ్ ఇంగ్రీడియంట్ అనేది వాటర్. సో ఈ 3 మెయిన్ అనమాట మనకి ఇక్కడ. అయితే ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కాస్టిక్ సోడా అని చెప్పాను కదా, కాస్టిక్ సోడాని వాటర్ని కలుపుతారు. ఈ రెండింటిని కలిపేసి తర్వాత ఆయిల్స్ కూడా కలుపుతారు అనమాట. ఓకేనా? సో ఈ రెండింటిని కలిపినప్పుడు లై సొల్యూషన్ ఫామ్ అవుతుంది. కాస్టిక్ సోడాని వాటర్తో కలిపినప్పుడు, కాస్టిక్ సోడాని లై కూడా అంటారని చెప్పాను కదా. సో లై సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఈ లై సొల్యూషన్ని ఆయిల్స్తో మిక్స్ చేస్తారు. అప్పుడు సపోనిఫికేషన్ జరుగుతుంది. అంటే సపోనిఫికేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ సోప్ ఫార్మేషన్ అనమాట. అంటే సోప్ అనేది ఫామ్ అయిపోతుంది ఈ రియాక్షన్ వల్ల. ఏది కలిసినప్పుడు లై సొల్యూషన్ ప్లస్ ఆయిల్స్. ఓకే, ఇక్కడ ఆయిల్స్ అంటే ఏంటంటే ఎనీ ఆయిల్, చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి, మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ కావచ్చు, పామ్ ఆయిల్ కానివ్వచ్చు, ఆలివ్ ఆయిల్ కానివ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ ఆయిల్స్. సింగిల్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ కూడా తీసుకోవచ్చు. అయితే మనం ఇక్కడ ప్రతిదానికి ఒక ఫిగర్ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. అంటే ఇప్పుడు సోడియం హైడ్రాక్సైడ్ ఇంత తీసుకుంటే ఇంత వాటర్ తీసుకోవాలి, ఇంత ఆయిల్ తీసుకోవాలి అని. అయితే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయిల్స్కి ఇస్తాం. అంటే ప్రతి ఆయిల్కి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అంటే సపోజ్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. కోకోనట్ ఆయిల్ అనేది 100 grams ఆఫ్ ఆయిల్ తీసుకుంటే ఇంత కాస్టిక్ సోడానే వేయాలి మనము అని ఉంటుంది. అప్పుడే ఈ ఆయిల్ సపోనిఫై అయిపోతుంది. అంటే ఇక్కడ ఉండే ఆయిల్ సోప్ లాగా మారిపోతుంది అనమాట కాస్టిక్ సోడాతో కలిసి. అర్థమైందా? అంటే మీరు ఆల్రెడీ మనం కోకోనట్ ఆయిల్ని కాస్టిక్ సోడాతో కలిపేసి సోప్ ఫార్మేషన్ జరిగిపోయింది. మీరు ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ వేసేస్తే అక్కడ సోడియం హైడ్రాక్సైడ్ లేదు కదా. సో ఆయిల్ సపోనిఫై అయ్యే ఛాన్స్ లేదు. సో ఆయిల్ అలా సపరేట్ ఉండిపోతుంది. అర్థమైందా మీకు? సో ఎప్పుడైతే మనము ఆయిల్ అండ్ లై కలిపేస్తామో ఆయిల్ అనేది సోప్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. మన సోప్స్ జిడ్డుగా ఉంటాయా? ఉండవు కదా. ఆయిల్ రుద్దుకుంటున్నట్లు ఏం ఫీలింగ్ ఉండదు కదా. కోకోనట్ ఆయిల్ ఎంత జిడ్డు ఉంటుంది. మరి కోకోనట్ ఆయిల్ కలిపి చేసిన సోప్ అంత జిడ్డుగా ఎందుకు ఉండట్లేదు అంటే ఆయిల్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ సోప్, సపోనిఫై అయిపోయింది. మీరు ఆల్రెడీ సపోనిఫై అయిపోయిన సోప్లో మళ్ళీ ఆయిల్ వేస్తే అది ఎలా సపోనిఫై అవుతుందో ఆయిల్ లాగే ఉంటుంది, కలవదు. ఓకేనా? అది మెయిన్ థింగ్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. మీకు ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే సపోజ్ ఇది
సోడియం హైడ్రాక్సైడ్, ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ సోడియం హైడ్రాక్సైడ్ అనుకోండి. ఓకేనా. ఆయిల్ అనేది వాటర్, ఆయిల్ అనేది ఇంకొక దాంట్లో ఉంది. సో ఈ కంటైనర్లో, ఈ బౌల్ కానీ గ్లాస్లో ఎంత ఆయిల్ పడుతుందో మనం అంత వేసేసి ఫిల్ చేసేసాం. దీన్ని ఫిల్ చేసిన తర్వాత మీరు ఇంకా 10 ml వేసినా కూడా ఓవర్ఫ్లో అయిపోతుంది, దీంట్లోకి వెళ్ళదు. ఓకేనా. సో మెల్ట్ అండ్ పోర్ సోప్స్లో మీరు ఆయిల్స్ యాడ్ చేయకూడదు అండ్ లిక్విడ్స్ కూడా ఏమీ యాడ్ చేయకూడదు. ఆల్రెడీ ఎంత వాటర్ కావాలో అంత ఆల్రెడీ మనం ప్రాసెస్లో, బేస్ ప్రాసెస్లో, మనం కాదు, బేసెస్ తయారు చేసేవాళ్ళు ఆల్రెడీ యాడ్ చేసేసారు. సో మీరు అట్లాంటివి ఏమీ ఎక్కువ యాడ్ చేయకూడదు. మనం యాడ్ చేయాలంటే జస్ట్ పౌడర్స్, ఎసెన్షియల్ ఆయిల్స్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. కలర్స్ కూడా ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రేగ్రెన్స్ ఆయిల్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేకాని ప్యూరీస్, జ్యూసెస్, పేస్ట్లు, ఓకే, ఎక్కువ లిక్విడ్ కంటెంట్ వేయకూడదు అండ్ ఆయిల్స్ కూడా వేయకూడదు. సో వేస్తే ఫ్యూ డ్రాప్స్, ఓకే, అంతవరకే వేసుకోవాలి. ఓకేనా. సో ఇది నేను ఇవాళ చెప్పదలుచుకుంది. అండ్ కోల్డ్ ప్రాసెస్ సోప్స్లో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మెల్ట్ అండ్ పోర్లో ఆల్రెడీ తెచ్చుకున్న బేస్ని మనం కస్టమైజ్ చేస్తాము, ఎసెన్షియల్ ఆయిల్స్, పౌడర్స్ ఇట్లాంటివి యాడ్ చేసి. సో సింపుల్ ప్రాసెస్ అది. అయితే మెల్ట్ అండ్ పోర్ బేసెస్ మనం కొనుక్కొని తెచ్చుకుంటున్నాం కాబట్టి అలా కాకుండా మనమే స్క్రాచ్ నుంచి చేయాలి. అంటే ఫస్ట్ నుంచి మెల్ట్ అండ్ పోర్లో వాళ్ళు ఏం ఆయిల్స్ వేసారో మనకు తెలియదు. కంప్లీట్గా పామ్ ఆయిలే వేసి ఉండొచ్చు, తక్కువ ఆలివ్ ఆయిల్ వేసి ఉండొచ్చు, తక్కువ కోకోనట్ ఆయిల్ వేసి ఉండొచ్చు. సో మనకు తెలియదు. సో అది కూడా మనమే కస్టమైజ్ చేసుకోవాలి. మనం ఇంకా మంచి క్వాలిటీ ఆఫ్ సోప్స్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే కోల్డ్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. సో కోల్డ్ ప్రాసెస్ సోప్ మేకింగ్లో ఏంటంటే ప్రతిదీ మనమే చూస్ చేసుకుంటాం. ఏం ఆయిల్ వాడాలి, ఎన్ని ఆయిల్స్ వాడాలి, ఎంత క్వాంటిటీస్ వాడాలి, కాంబినేషన్ ఆఫ్ ఆయిల్స్ మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవంతా కస్టమైజేషన్కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ విషయానికి వస్తే ఇక్కడైతే మనం ప్యూరీస్, ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాడచ్చు, మెల్ట్ అండ్ పోర్లో వాడలేము. సో కోల్డ్ ప్రాసెస్ సోప్స్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంది, అటెండ్ అవ్వాలి క్లాస్ అనుకుంటే మనకి నెక్స్ట్ మండే, ఐ థింక్ 7th, 8th, 9th, 6th, 7th, 8th అనుకుంటా, మండే, ట్యూస్డే, వెనస్డే జనవరిలో ఈ మంత్లో ఉన్న ఈ క్లాసెస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అటెండ్ అవ్వచ్చు. ఫీ అయితే 2500, సర్టిఫికేట్ కూడా ఇస్తాను. ఆన్లైన్ లైవ్ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు లేట్గా రీచ్ అయ్యి క్లాస్ అయిపోయి ఉంటే మీరు రికార్డెడ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. ఇంకొకసారి స్ట్రెస్ చేసి చెప్తున్నానండి, లైవ్ క్లాసెస్కి రికార్డింగ్స్కి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. పెద్ద డిఫరెన్స్ కాదు, అస్సలు డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే నేను లైవ్ క్లాస్లో ఏది చెప్తానో అదే రికార్డ్ అయిపోతుంది. సో ఎడిటింగ్ లాంటివి ఏమీ ఉండవు. సో మీరు లైవ్ క్లాస్లో ఎక్కడో కూర్చొని జూమ్లో విన్నా ఒకటే, క్లాస్ అయిపోయిన తర్వాత అదే వీడియోని తర్వాత మీకు కన్వీనియంట్ టైంలో ప్లే చేసుకొని వీడియో చూసినా కూడా ఒకటే, మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ సేమ్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మీకు ఒకవేళ నేను డౌట్స్ లైవ్ క్లాస్లో లేకపోతే తర్వాత ఈవిడ దొరకదు, మనకి మన డౌట్స్ క్లియర్ అవ్వవు అనే భయం ఉంటే లైవ్ క్లాస్ అటెండ్ అవ్వాలి. సో నా టీచింగ్ ఎలా ఉంటుందో మీలో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, నా సపోర్ట్ ఎట్లా ఉంటుందో కూడా మీ అందరికీ తెలుసు. లైవ్ క్లాస్లోనే కాదండి, లైవ్ క్లాస్ అయిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. అలా ఏమీ ఉండదు. ఆల్మోస్ట్ నేను 8 hours ఆఫ్ టైం ఫోన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాను. మీకు ఆల్మోస్ట్ ఇమీడియట్గానే రిప్లైస్ వస్తాయి. రేర్ కేసెస్లో ఏదైనా అకేషన్ ఉన్న, బర్త్డేస్ అని, లేదంటే బయటికి వెళ్ళినా, హాలిడే ట్రిప్కి వెళ్తేనే కొంచెం లేట్గా మెసేజెస్ వస్తాయి. అప్పటికి కూడా కాల్స్ చేసేయమని చెప్తాను అర్జెంట్ అయితే. సో మీకు సపోర్ట్ ఎలా అయినా ఉంటుంది కాబట్టి లైవ్ క్లాసే కావాలి అని అలా వెయిట్ చేయకుండా మీకు ఏ క్లాస్ కావాలో అది రికార్డింగ్స్ ఉంటాయి, అవి తీసుకొని మీరు వీడియోస్ చూసి డౌట్స్ ఉంటే ఎనీ టైం నన్ను అడగచ్చు. అండ్ మీకు ఏ క్లాస్ తీసుకున్నా కూడా నేను దాని రిలేటెడ్ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అన్న కాంటాక్ట్స్ అన్నీ ఇస్తానండి. మీరు అలాంటివి ఏమీ డౌట్స్ పెట్టుకోవద్దు. అండ్ ఎనీ టైం డౌట్స్ క్లియర్ చేస్తాను, అన్ని విషయాల్లో సపోర్ట్ ఉంటుంది. ఓకేనా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.